హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 108. ఏంట్రా ఉదయాన్నే ఫోన్ చేసావు, అంత గుర్తొచ్చానా ఏంటి నేను అన్నాడు రుద్ర జీవన్తో. విషయం మామూలేమీ కాదు బావా, నీకోసం ఒకడు దిగబోతున్నాడు అమెరికా నుండి. పేరు రిషి అని చెప్పాడు జీవన్. రిషి అని పలికాడు రుద్ర. ఏంటంట వాడి బాధ అని అడిగాడు రుద్ర బాల్కనీలోకి వెళ్ళి స్టైల్గా బాల్కనీ మీద మోచేతులు పెట్టి ఫోన్ మాట్లాడుతూ కిందికి చూస్తూ. వస్తున్నాడు కదా నీకోసమే, ఫ్లైట్లో వచ్చాక అడగరా నువ్వే వెళ్ళి అన్నాడు జీవన్ వెటకారంగా. మధ్యలో నువ్వేమి పీకడానికి ఉన్నావువే, అన్నీ తెలుసుకోవడానికి ఉంది నువ్వే కదా. వాడి ఇంటెన్షన్ ఏంటో తెలుసుకొని నాకు చెప్పు, వాళ్ళని కలుసుకొని వాడి ఉద్దేశం ఏంటో తెలుసుకునే అంత ఓపిక నాకు లేదు అన్నాడు రుద్ర. ఆహా, ఇటు నా ఎనిమీస్ని పట్టించుకొని ఇటు నీ ఎనిమీస్ని పట్టించుకునే రోజు పోలీస్ స్టేషన్కి వచ్చే ఎదవలని కూడా పట్టించుకొని నేనేం కావాలని రా నీ ఆలోచన అన్నాడు జీవన్. పోలీస్వి అయ్యుండి కనీసం ఈ మాత్రం కూడా చేయలేవారా? అవునవును, నేను పోలీస్ అయ్యింది నీ శత్రువులందరినీ నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవడం కోసం కదా. అలాగే అయ్యి ఉంటుంది. నా కర్మకాలి ఇటు సైడ్ వెళ్ళాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలిరా. అదేదో నీతో పాటు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పటికే హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఆ టిక్కు టిక్కు అనుకుంటూ ల్యాప్టాప్ నొక్కుకునేవాడిని అన్నాడు జీవన్. సగం ఏజ్ అయిపోయాక ఇప్పుడు బిజినెస్కి వచ్చి ఏం పీక్తావులే కానీ ముందు చేసే పని సరిగ్గా చేయరా ఎదవా. జోసెఫ్ గాడిని పట్టుకోమని ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర దగ్గర 1 year అవుతుంది. ఇప్పటికీ వాడిని పట్టుకోలేకపోయాడు. ఇంకా వీడంట ఏమో పీకుతాడు అంట. నీ మామ అక్కడ నువ్వేమైనా మామూలు వాళ్ళతో పెట్టుకున్నావేంట్రా సున్నం? ఒక్కొక్కడు ఎంత టఫ్నో తెలుసా? కొన్ని ఊర్లని వెళ్ళే వాళ్ళతో పెట్టుకున్నావురా నువ్వు. అలాంటి వాళ్ళని ఎలా పట్టుకోనరా నేను అని అరిచాడు జీవన్ ఫ్రస్ట్రేషన్తో. ఎదుటోడు ఎంత తోడైనా సరే, ఎంత బలం ఉన్నోడైనా, ఎంత కెపాసిటీ ఉన్నోడైనా పట్టుకొని తీరాలరా. ఇక మనం ఉన్నది ఎందుకు? అవతలోడు మనల్ని చూస్తేనే గడగడ వణికి చావాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలిరా. మన జోలికి వచ్చిన వాడికి అలా చేయడం మర్చిపోయి వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని చేత కాకుండా చేతులు కట్టుకొని కూర్చుంటావా అన్నాడు రుద్ర కాస్త సీరియస్గా. నీకేంట్రా బానే చెప్తావు. ఇక్కడ నాకు కొన్ని రూల్స్ ఉంటాయి బంగారం. వాటిని దాటుకొని నేను వెళ్తే నాకు మొగుళ్ళు ఇక్కడ నన్ను దొబ్బుతారు. సరే, ఉదయాన్నే నీ కోపాన్ని అంతా నా మీద చూపించకు. అసలే మీ చెల్లితో నాకు కాస్త పని ఉంది. మా చెల్లిని బాగా చూసుకో. ఏం చేస్తుంది వేద అని అడిగాడు జీవన్. అది ఇంకా లేవలేదు, పడుకుంది. ఓకే ఓకే, జాగ్రత్త. బాయ్ రా. వీలుంటే ఈవినింగ్ కలుద్దాం. కలిసాక మాట్లాడుకుందాం, లేకపోతే నేనే ఆఫీస్కి వస్తాను. బాయ్ అని చెప్పి జీవన్ కాల్ కట్ చేసి అతడి బెడ్రూమ్లో ఉన్న సారిక దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సారిక బ్లాంకెట్ నిండా కప్పుకొని ముగిసుగేసుకొని గాఢ నిద్రలో కనిపించేసరికి జీవన్ వెళ్ళి మెల్లిగా ఆమె పక్కన కూర్చొని అతడి వేలితో ఆమె బుగ్గ మీద సున్నితంగా నిమిరాడు. అతడు చేయి వేయగానే చిన్నగా కదిలి మళ్ళీ పడుకుంది సారిక. కానీ మనోడు వదలలేదు. మళ్ళీ అతడి వేలితో ఆమె మెడవంపులో గిలిగింతలు రేపుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచిన సారిక జీవన్ని చూసి టక్కున లేచి కూర్చొని అతడి చేతిని విసిరికొట్టి అక్కడి నుండి లేచి వెళ్ళాలి అని చూసింది. అంతే, జీవన్ వెళ్తున్న సారిక చేపట్టి అతడి ఒళ్ళోకి లాక్కొని ఆమెని గట్టిగా హత్తుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు తిప్పుకుంటూ? ఇంకా కోపం తగ్గలేదేంటే నీకు నా మీద అన్నాడు ఆమె హెయిర్ని చెవి వెనక్కి సర్దుతూ. ముందు వదలండి మీరు నన్ను అంది సారిక జీవన్ని చూడకుండా. నన్ను చూసి మాట్లాడవే, నాకు కానీ తిక్క లేవాలి. ఏం చేస్తానో కూడా నాకు తెలియదు చెప్తున్నా. ఏంటే బతిమలాడుతుంటే బాగా రెచ్చిపోతున్నావు
అన్నాడు జీవన్ సీరియస్గా సారిక కళ్ళల్లోకి చూస్తూ. మీరేం చేసినా దానికి నేను ఇంకా ఎక్కువ చేయాలి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేసి మీరు నాతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా, అంటే నా ఇష్టం మీకు అక్కర్లేదు కదా అని అంది సారిక. అరే, నేను ముందు మంచిగా మాట్లాడాలి అని చూశాను కదా, కానీ నువ్వే పెద్ద రన్నింగ్ రేస్ చేస్తూ ఇంట్లో అటు ఇటు పరిగెత్తుతూ మీ ఇంట్లో ఉండను, బయటికి వెళ్తాను అని పరిగెడితేనే కదా నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాను. అలా అయినా ఊరుకున్నావా? అరే, ఒక్క 2 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంత యుద్ధాలు జరుగుతాయి అని తెలిస్తే కనీసం నిద్ర మానుకొని అయినా ఫోన్ చేసేవాడిని కదా. అమ్మా తల్లి, ఇంకా జన్మలో నీ ఫోన్ ఎత్తకుండా ఉండనే తల్లి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీ ఫోన్ లిఫ్ట్ చేసి నీతో ఇదే నా సిచ్యువేషన్ అని చెప్తాను. నా బంగారు తల్లి కదా, కాస్త కోపం తగ్గించుకోవే తల్లి అని సారికని బతిమలాడుకోవడం స్టార్ట్ చేశాడు జీవన్ బాబు. అయినా మన పాప కరగలేదు. ఇక ముద్ది మురిపాలతో బుజ్జగించుకుంటూ కాస్త సారికని ప్రసన్నం చేసుకోవడంలో పడ్డాడు జీవన్. జీవన్తో మాట్లాడాక రుద్ర ఫోన్ని చేతి వేళ్ళ మధ్యలో తిప్పుతూ రిషి గురించి 2 నిమిషాలు ఆలోచించి ఆ తర్వాత ఒంటి నిండా చెమట ఉండడంతో ముందుగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా క్యూట్గా నిద్రపోతున్న వేదని చూసి అతడి ఫేస్లో చిన్న స్మైల్ రాగానే వేద పక్కన వెళ్ళి కూర్చొని ఆమె ఒంటి మీద దుప్పటి పక్కకి జరిపి దక్ష అని ఆమె బుగ్గ మీద చేయితో తట్టాడు. అయినా పాప నుండి నో రెస్పాన్స్. ఓయ్, ఇంకా ఎంతసేపు పడుకుంటావే, 9 అవుతుంది. లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందు గానీలే, ట్యాబ్లెట్స్ వేసుకునే టైం అవుతుంది అన్నాడు రుద్ర. అతడి వాయిస్కి మెల్లిగా కళ్ళు తెరిచిన వేద 2 చేతులు పైకి అని ఒళ్ళు విరుచుకుంటూ రుద్రని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అతడి ఒళ్ళోనే తల పెట్టుకొని పడుకొని ఇంకా కాసేపు పడుకుంటాను బావా, ప్లీజ్, చాలా నిద్ర వస్తుంది అని చిన్నగా గారాలు పడటం స్టార్ట్ చేసింది. నో, ఏదైనా తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నాక నిద్రపోవాలి. ఇలా ఇంతసేపు పడుకోవడం మంచిది కాదు, నీకు లేజినెస్ ఎక్కువ అవుతుంది అని వేదని రుద్ర లేపుతూ ఉంటే మన వేద పాపకి ఏడుపు ఒక్కటే తక్కువ. ప్లీజ్ బావా అని రుద్రని క్యూట్గా చూస్తూ చిన్నగా రాగం తీయడం మొదలుపెట్టింది ఏడుస్తూ. రుద్ర ఆమె రాగాలకి ఇప్పుడు ఏడుపు ఎందుకు స్టార్ట్ చేసావే నువ్వు అన్నాడు చిన్నపిల్లల వేదని ఒళ్ళోకి తీసుకొని. నువ్వు నన్ను పడుకోనివ్వట్లేదు మరి అని చెప్పింది వేద రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి బొంగమూతి పెట్టుకొని అతడి మీద అతడికే కంప్లైంట్గా. లేజీగా తయారవుతావే ఇంకా ఇలానే పడుకుంటే, టైం ఎంత అవుతుందో చూసావా, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు రాను. మళ్ళీ ఫోన్ చేసి నేను నిన్ను చూడలేదు, నువ్వు నన్ను చూడకుండా వెళ్ళావని గోల చేశావనుకో, కాళ్ళు 2 విరిచేస్తాను. ఏమనుకున్నావో, నిన్ను గారాబం చేస్తూ ఉంటే నా తలకెక్కి కూర్చుంటున్నావు కదా, పని పాట లేదు అనుకుంటున్నావా నాకు? పాపం పోనీలే అని లేపితే ఇది ఇంకా గారాలు పోతుంది, ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందేమో. తల్లివి అవుతున్నావే, ఇంకా ఎప్పుడు ఎదుగుతావు అని రుద్రనే వేదని ఎత్తుకెళ్ళి వాష్రూమ్లో దింపి 15 మినిట్స్ టైం ఇస్తున్నా, ఫ్రెష్ అయి బయటికి రాలేదు అనుకో వాతలు పెడతా ఒళ్ళంతా, ఏమనుకుంటున్నావో. ఆ గుడ్ల గూబ కళ్ళేసుకొని చూసింది చాలు, స్నానం చేయి ముందు అని టవల్ వేద మొహంపై విసిరి డోర్ గట్టిగా వేసుకొని బయటికి వచ్చాడు రుద్ర. రుద్ర వార్నింగ్ ఇవ్వడంతో మన పాపకి ఏడుపు ఒక్కటే తక్కువ. కళ్ళల్లోకి వచ్చిన నీళ్ళని తుడిచేసుకొని బ్రష్ మీద పేస్ట్ వేసుకొని పళ్ళన్నీ 10 నిమిషాల పాటు పళ్ళన్నీ తీసుకొని హాట్ వాటర్తో స్నానం చేసి ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకొని బయటికి వచ్చింది రుద్రని కోపంగా చూస్తూ. రుద్ర ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ సౌండ్కి ఆమెను చూడడంతో అతడినే కోపంగా చూస్తూ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్తుంది వేద. ఆమె ఒంటి మీద నీటి చుక్కలన్నీ జారుతూ అతడిని వేరే లోకాలకి తీసుకువెళ్తూ ఉంటే, దీనయ్య
దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇలా నన్ను టెంప్ట్ చేయడం మానదు. ఇదేమో నేనేం చేసే పొజిషన్లో లేదు. ఇప్పుడు నేనేం చేయాలి రా దేవుడా? కిందికి వెళ్ళినా సరిపోయేది. ఇది వేసే వేషాలన్నీ చూసేవాడిని కాదు అని రుద్ర ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా అతడి మనసు వేగంగా పరిగెత్తడంతో స్పీడ్గా వేద దగ్గరికి వెళ్ళి ఆమెని వార్డ్రోబ్కి అదిమి ఆమె చేతులని అతడి అరచేతులతో లాక్ చేసి ఆమె అనుమతి లేకుండానే ఆమె పెదాలని అందుకున్నాడు. ఆ ముద్దుకి వేద ఉక్కిరి బిక్కిరి అవ్వడంతో 5 నిమిషాల తర్వాత ఆమె పెదాలు వదిలి ఆమెకి కొన్ని వాటర్ తాగించి, అందుకే నన్ను టెంప్ట్ చేయొద్దు అని చెప్తాను, వింటావా? ఇప్పుడు అనుభవించు అని మరో 5 నిమిషాలు ఆమె పెదాలకు రక్తం వచ్చే వరకు ముద్దు పెట్టి ఆమె పెదాలను స్మూత్గా అతడి బొటనవేలితో తడిమి, త్వరగా రా, కింద వెయిట్ చేస్తూ ఉంటాను, టిఫిన్ తిందువు గాని అని అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు రుద్ర కిందకి. అంతే, వేద వేగంగా శ్వాస తీసుకుంటూ, అన్ని వీడి ఇష్టాలేనా? నా ఇష్టాలేవీ లేవు, దొంగ సచ్చినోడు. ఎలా ముద్దు పెట్టాడో చూడు. పెదాలకి రక్తం వస్తుంది. ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళాలి నేను? ఈ మొహం పెట్టుకొని మళ్ళీ కిందికి రా అని ఆర్డర్ వేసి వెళ్తున్నాడు. వీడిని ఎప్పుడో పచ్చడి కింద కొట్టాలి. అరే, బెల్లం కడుపుతో ఉంది, స్మూత్గా డీల్ చేద్దామని లేదు వీడికి. ఎప్పుడు వీడు శాడిస్ట్ మోడ్నే మీద పడిపోతాడు. రాక్షసుడు, దొంగ మొగుడు, బండబావ అని రుద్రని తిట్టుకొని చుడిదార్ వేసుకొని కిందికి వెళ్ళింది వేద రెడీ అయ్యి. ఆ రోజు మనోహర్ గారు కూడా టిఫిన్ చేస్తూ ఉన్నారు. వేద కిందికి వచ్చే టైంకి వేదుగా ఎలా ఉన్నావురా అని టిఫిన్ తినేవారల్లా కూడా మనోహర్ గారు లేచి కోడలికి ఎదురు వెళ్ళి కోడల్ని తీసుకొచ్చుకొని ఆయన పక్క చైర్లో కూర్చోబెట్టుకున్నారు. హాయ్ వేద అని శౌర్య చెప్పాడు. హాయ్ బావా, చరణ్ బావ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది వేద. వాడు నైట్ ఇంటికి రాలేదురా, ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. నైటు ఇంటికి రాను అని చెప్పాడు అని చెప్పారు మీనాక్షి గారు కోడలికి టిఫిన్ వడ్డిస్తూ. ఓ అలాగా అంది వేద. మీనా, నా కోడలికి నేను తినిపిస్తానులే, మీరు తినండి అని మనోహర్ గారు వేదకి తినిపిస్తూ తన హెల్త్ ఎలా ఉంది అని అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మనోహర్ గారు తినిపిస్తూ ఉంటే వేదకి ఒక్కసారిగా భాస్కర్ గారు గుర్తొచ్చారు. దగ్గర 1 ఇయర్ అవుతుంది వాళ్ళ అమ్మ నాన్నని చూడక. వాళ్ళ అమ్మ కన్నా ఎక్కువగా మిస్ అవుతుంది వేద భాస్కర్ గారిని. భాస్కర్ గారితో తన బాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేదాకి సుధా గారికి అన్న ఎప్పుడు వేద భాస్కర్ గారు ఇద్దరు కలిసి సుధా గారిని ఏడిపించేవారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మ నాన్నని చాలా చాలా మిస్ అవుతూ ఉంటుంది వేద. మనోహర్ గారు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు అప్పటికే వచ్చేశాయి. ఆమెని చూడగానే రుద్రకి అర్థమైపోయింది వేద దేని గురించి బాధపడుతుందో అని. ఆమె బాధపడుతుంటే ఇక అతడికి తినాలి అని అనిపించక, నాకు చాలమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, కనీసం వేదకి చెప్పకుండానే. రుద్ర వెళ్తున్నా కూడా పట్టించుకొని పొజిషన్లో ఉంది వేద. అతడు ఆ ఇల్లు దాటడం ఆలస్యం. ఆమె కంట్లో ఉన్న నీళ్లు కూడా బయటకి దూకాయి. వెంటనే మీనాక్షి గారు కోడల దగ్గరికి వచ్చి కోడల్ని హత్తుకోగానే, నాన్న బాగా గుర్తొస్తున్నారు అత్తయ్య. ఆయనకి నా మీద కోపం ఇంకా పోలేదా? నేనేం చేశాను? చిన్నప్పటి నుండి మీరందరూ చెప్తూ వచ్చారు కదా, బావే నా భర్త, బావ పిల్లాన్ని నేనే అని. అలాంటప్పుడు బావ మీద ప్రేమను ఎలా చంపుకోను అత్తయ్య? బావ ప్రేమను చంపుకొని వేరే అతడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఆ మాత్రం తెలియదా నాన్నకి? బావని చేసుకుంటే ఏదేదో అవుతుంది అని భయపడ్డారు. ఇప్పుడు నేను బాలేనా? ఇప్పుడు మా ప్రేమకి గుర్తుగా మా బేబీ కూడా రాబోతుంది కదా, అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాన్న? నాన్నకి నేనంటే ఇష్టం లేదా అత్తయ్య? ఎంత ప్రేమ చూపించేవారు నాన్న నా పైన. బాగా గుర్తొస్తున్నారు అత్తయ్య నాన్న. నాకు కూతురు కడుపుతో ఉంది అన్నా కూడా నన్ను చూడాలి అనిపించట్లేదా నాన్నకి?
అని వాళ్ళ అత్తయ్యని హత్తుకొని మీనాక్షి గారి కడుపులో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.